తెనాలి రామలింగడి కథలు. ఇంతకీ ఎవరండి ఆ గురువు? ఇంకెవరు, మన తాతాచార్యులు గారు లేరు, ఆయనే. మీ వ్యవహారం బాగానే ఉంది. ఆయన మీ పేరు వింటేనే మండిపోతారు గదా. అలాంటిది మీరు పంపారని తెలిస్తే గుమ్మంలోకి రానిస్తారా? అదే కదా నాకు కూడా కావాల్సింది. అంటే ఏమిటండి? నాకేం బోధపడ్డం లేదు. ఇందులో బోధపడకుండా ఉండడానికేముంది? నేను రాయల దర్శనం కోసం తొలినాళ్లలో ఆశ్రయించింది తాతాచార్యుల వారినే కదా. అవునండి. అయితే ఆ విషయం ఇప్పుడెందుకు? ఇప్పుడే అవసరం మరి. ఆనాడు నన్ను చూడగానే తాతాచార్యులు వారు ఛీ నువ్వా, కవివేనా అని నన్ను తీసిపారేశారుగా. అలా తీసిపారేయడం వల్లనే కదా నేనీనాడు రాయలవారి భువన విజయంలో స్థానం సంపాదించగలిగాను. బావుంది. మీ మీద సరస్వతీ కటాక్షం ఉంది. అందుకని తాతాచార్యుల వారు కాదన్నా రాయలవారి ఆశ్రయం మీకు దొరికింది. దానికి నా మేనల్లుడి కథకి సంబంధమేమిటి? ఉంది ఉంది. ఆ విషయం నేను తర్వాత చెప్తా గాని మీ అన్నయ్యకు మాత్రం తాతాచార్యుల వారు నన్ను చీ అన్న కథను మాత్రం చెప్పకు. మిగతా కథను ఎలా నడిపించాలో నేను చూసుకుంటాను. ఆ మరునాడు రామలింగడు తన బావమరిదితో, నా మేనల్లుడికి గురువు ఎవరైతే బాగుంటుందో నేను ఆలోచించాను. మీకు తాతాచార్యుల వారు తెలుసు కదా, ఆయన దగ్గరైతే మీ అబ్బాయికి సాధన బాగా కుదురుతుంది. ఇదిగో తాతాచార్యుల వారి చిరునామా, మీరు అక్కడికెళ్ళి ఆయన్ను అడగండి అని అన్నాడు. అని భార్యకు చెప్పి రాయలవారి కొలువుకు వెళ్ళిపోయాడు. భువన విజయంలో పెద్దన రామలింగణ్ణి పిలిచి పెద్దన హేళనగా, ఏం రామలింగ, మీ బావమరిదంట తన కొడుకుని శిష్యునిగా చేర్చుకోమని నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ పిల్లవాడికి ఛందస్సు కాదు సరికదా, వర్ణమాల క్రమంలో చెప్పడమే రాదు. అటువంటి వాడు కవి కావడం సంగతి అటుంచు, నా వంటి వాడికి శిష్యుడిగా తగునా? అందుకే తిరస్కరించాను. మొత్తానికి నీ బంధువు అనిపించాడు అని అన్నాడు. ఆ మాటలకి మిగతా కవులంతా గొల్లున నవ్వారు. రామలింగడు ఏమాత్రం తడుముకోకుండా, గురువుగారు, నా మేనల్లుణ్ణి మీ దగ్గరకు పంపడంలో ఓ అర్థం ఉంది. నేను కూడా మొదట్లో మీ దగ్గరకొచ్చి మీతో తిరస్కరింపబడి ఇప్పుడు భువన విజయంలో స్థానం సంపాదించాను. అందుకే వాడు నా అంత గొప్ప కవి కావాలన్న ఉద్దేశంతో వాణ్ణి మీ దగ్గరికి పంపి మీచే తిరస్కారం పొంది రమ్మన్నాను. మీ తిరస్కారం నాకు కలిసొచ్చినట్టుగా వాడికి కూడా కలిసొస్తుందన్నది నా ఆశ అని అన్నాడు. దానికి పెద్దన కంగు తిన్నట్టు, అవును కదూ, అవును. ఏదో మీ ఆశీర్వాదం. మీ తిట్లు అంత గొప్పవి. మీ తిట్లకున్న శక్తి చూశారు, వజ్రాయుధం అనుకోండి అని రామలింగడు అంటూ అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. భర్తని చూస్తూనే అతని భార్య, ఏమిటండి, ఏం జరిగింది? మా అన్నయ్య కుర్రాణ్ణి వెంటబెట్టుకుని వెంటనే వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుంది? మన తాతాచార్యులు వారి దెబ్బకి నీ మేనల్లుడికి వర్ణమాల కూడా సరిగ్గా రాదని మీ అన్నయ్యకు అర్థమైంది. ఆయన హాయిగా ఊళ్ళో వ్యవసాయం చేసి అన్నదాత అనిపించుకోవలసిన నీ మేనల్లుణ్ణి తీసుకొచ్చి కవికులంలో పారేయాలనుకోవడం అవివేకం కాదు. అదే విషయాన్ని మన తాతాచార్యుల వారు మీ అన్నకి కొంచెం ఘాటుగా చెప్పారు. అయినా నువ్వేం బాధపడకు, వాడు నీకే కాదు నాకు కూడా మేనల్లుడే. అందుకే తాతాచార్యులకు ఘాటుగానే సమాధానం చెప్పి వచ్చాను. నేను అన్న మాటలకు పెద్దన్న గారికి ఏడవాలో నవ్వాలో తెలియక బెక్కమొహం వేశారనుకో. అవును, ఇప్పటికే వేళ మించిపోయింది, కాస్త పలహారం పట్టుకొద్దు అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంతసేపు తెనాలి రామలింగడి హాస్యగుళికను విని ఆనందించారు కదూ. మరో కడుపుబ్బ నవ్వించే కథను వినడానికి ఇక్కడే ట్యూన్ అవ్వండి. డోంట్ మిస్ ఇట్. నెవర్